హల్లెలూయా. పాపము చేతిలో ఉండట చూచి దానిని పాడవేసిన ఎడలా అంటే నేను సిగరెట్ అని చెప్పేవాడిని ఆ రోజు. కాదు సెల్ ఫోన్. అది ప్రతివాడి చేతిలో ఎప్పుడు ఏముందండి? పాపం ఉన్నదే. ఇందులో పాపం ఉన్నది, వాక్యం ఉన్నది. ఏది వాడుతున్నారో నాకు తెలీదు. వాక్యం సంఘంలోనే 1 గంట వినలేనోడు 24 గంటలు సెల్లో వింటాడా? నేను నమ్మను. 1 గంట సెల్ ఫోన్ చేత్తో పట్టుకుంటే వాక్యం వింటాను అనుకుంటా. ఒక 2-3 గంటలు ఇప్పుడు పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం మన సెల్ ఫోన్లో వాక్యం ఇస్తున్నాం కదా అని సోషల్ మీడియాలో వాక్యం వింటున్నారు అనుకుంటా. కానీ పొద్దు నుంచి సాయంత్రం దాకా గెలుగుతూ కూర్చున్నావంటే ఖచ్చితంగా వాక్యం కాదు గెలికేది, గబ్బు గెలుగుతున్నావు. వాడు కుప్పతొట్టులోకి వెళ్ళి వెతుకుతా ఉన్నాడంట. ఏంట్రా పొద్దు నుంచి ఎతుకుతున్నావంటే బంగారం మొక్క ఏమైనా దొరుకుద్దేమో అని ఎతుకుతున్నాను. దొరుకుద్ది అక్కడ? ఏంటండి ఈ రోజున ఏది జాగ్రత్త పెట్టుకోవాలో జాగ్రత్త పెట్టుకోవటం లేదు, ఏది అక్కర్లేదో హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకో. డబ్బు ఓకే, కీప్ ఇట్ కేర్ఫుల్. బట్ ఈ హృదయం అన్నిటికంటే, డబ్బు కంటే, ఆస్తి కంటే, ఆస్తి పత్రాల కంటే ఈ హృదయమును జాగ్రత్తగా కాపాడుకో. నీ హృదయంలో ప్రభువును నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే నువ్వు అసలు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. నీ హృదయంలో ప్రభు ఉన్నప్పుడు నీ జీవితం అంతా క్రమంగా ఉంటుందండి. నీ మాటలు, నీ ఆలోచనలు, నీ తలంపులు. హీఈస్ ద డ్రైవర్. మనల్ని నడిపించేవాడు ఎవడో? ప్రభువే మనల్ని నడిపించేవాడు. నీకు ఆలోచన చెప్పి నీవు నడవలసిన మార్గం నేను నడిపిస్తాను అని చెప్పిన ప్రభు. కాబట్టి ఈ రోజున మన హృదయాలు ఒక్కసారి ఎలా ఉన్నాయో చూసుకుందాం. హృదయంలో తప్పు చేసండి దులుపుకుంటే పోయేది కాదు. స్నానం చేస్తే పోదు పాపం. నువ్వు విస్తారమైన సబ్బు రాసుకున్నాను, క్షారముతో నిన్ను కడుక్కొనను, నీ పాపము మరకవలే నాకు కనబడుతున్నది. ఎక్కడుంది పాపం? పాపం కడుక్కుంటే పోద్ది. ఇనప దాంతో రాసి పెట్టారంట, రాళ్ళ మీద అక్కడక్కడ చెక్కుతారు చూడండి, లెటరింగ్స్. అది నువ్వు కడిగితే పోద్దా? తుడిస్తే పోద్దా? ఏంటండి హృదయం మీద నువ్వు చేసిన పాపాలన్నీ వజ్రపు ముక్కతో రాసినట్టు, మొనతో లిఖించబడినట్లు నీ హృదయం అనే పలకల మీద వ్రాయబడి ఉన్నాయి. మన హృదయాన్ని మనం కడుక్కోలేము, మన హృదయాన్ని మనం సరి చేసుకోలేము, మన పాపం మనం మానలేము, మనంతట మనం మంచివాళ్ళమో కాలేమో. ఏ మనుషుడు ఇంకొక మనిషిని మార్చలేడు. కాబట్టి యేసు ప్రభు పరలోకాన్ని వదిలి ఈ లోకానికి రావలసి ఉంది. మన హృదయాన్ని ఆయన బాగు చేయడానికి వచ్చాడు, కొత్త హృదయం ఇవ్వడానికి వచ్చాడు. మీ రాతి గుండె మీద చెక్కబడిన పాపాలు ఉన్నాయి. పాపములతో నీ గుండె రాయి అయిపోయింది. మనసాక్షి పనిచేయటం లేదు, స్పర్శ లేదు, స్పందన లేదు. బండరాయి అయిపోయింది నీ గుండె. అది కడిగితే పోదు, అది తుడిస్తే పోదు. అందుకేమంటాడు? నీ రాతి గుండెని తీసివేసి నీకు మాంసపు గుండె ఇస్తాను. మన శరీరంలో ఉందంతా ఏంటంటారు? మాంసమేనా? అక్కడక్కడ ఇప్పుడు వ్యాక్స్ బొమ్మలు చేసి పెడుతున్నారు. అది కూడా మనిషిలాగే ఉంటున్నారంట ఇప్పుడు. అది నిజమైన మనిషి ఎవడో, వ్యాక్స్ మనిషి ఎవడో తెలియటం లేదంట మనుషులకి. ఏమక్కర్లో ఒక గుండు చూసి తీసుకెళ్ళి వ్యాక్స్ బొమ్మ గుచ్చితే కుయ్యంతో కయ్యంతో అట్టగా ఉంటుంది. అదే మనిషి కూర్చోవాడికి ఓపా అంటాడు వెంటనే. ఏంటంటే మాంసపు గుండెలోడికి స్పర్శ, మనస్సాక్షి పనిచేస్తుంది. యుల్ బి సెన్సిటివ్. అయ్యో నేను తప్పు చేశానే, అయ్యో ఇది తప్పే, ఇది దేవునికి వ్యతిరేకమే, ఇది నా జీవితాన్ని నాశనం చేసేదని గ్రహింపు మాంసపు గుండెకు ఉంది. కానీ రాతి గుండెకి ఏముంది? రాయికెళ్ళి ముళ్ళు తీసుకొని గుచ్చినా, ఇది ఇందా చెప్పినట్టు పిన్ను తీసుకెళ్ళి కూర్చున్నా అది కుయ్యందా కయ్యందా ఏమందది? ఎందుకంటే బండ గుండె అయిపోయింది. వాళ్ళ మనస్సాక్షి లేదు. కొంతమంది మనుషులకి రాతి గుండె అయిపోయింది వాళ్ళ గుండె. ఎందుకో నీ హృదయం ఏం చేస్తుంది? నేను చెడ్డోడిని అని నువ్వు ఒప్పుకోలేవు. అందుకని పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి మనల్ని ఒప్పింపజేస్తాడు. నీ స్థితి నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే పరిశుద్ధాత్ముడు నిన్ను తాకినప్పుడు. నువ్వు ఏ స్థాయిలో దేవుని నీతి, దేవుని పరిశుద్ధత ఎక్కడుందో నువ్వెక్కడున్నావో అర్థం చేసుకుంటావు. నువ్వు ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే రేపు తీర్పు ఉంది,
ఆ తీర్పులో నీకు భయంకరమైన శిక్ష ఉందన్నది పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడు. అందుకని పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు తృణీకరించకూడదు, దుఃఖపరచకూడదు, దానికి క్షమాపణ లేదని ప్రభు చెప్తున్నాడు. ప్రభువు నీ హృదయమును ఒప్పిస్తున్నప్పుడు ఆ తప్పును మనం ఒప్పుకుంటే క్షమాపణ అండి, కప్పుకుంటే క్షమాపణ లేదు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ సన్నిధిలో నిలవబడిన మమ్మల్ని చూడయ్యా. మా హృదయాంతరేంద్రియాలను చూడయ్యా. మీ వాగ్దానాలు మా పట్ల నెరవేర్చిన ఆయన నూతన హృదయం మీకు ఇచ్చదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదనన్న మాట ఈ మధ్యాహ్నము నీ సన్నిధిలో ఉన్న మాకందరి పట్ల నెరవేర్చిన ఆయన. రాతి గుండెను తీసివేసి, మొండి గుండెను తీసివేసి, పాపములతో నిండి ఉన్న బండ గుండెను తీసివేసి మాంసపు గుండెను రక్తముతో కడుగబడిన హృదయాన్ని మాకు దయచేయి. ఖాళీగా ఉంటే సాతాను వస్తాడన్నావు. వాక్యము నా హృదయము నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము నుంచుకుంటున్నాను దావీదు వలె. నీ వాక్యాన్ని పఠించి ధ్యానిస్తూ నీతో సహవాసము చేయవారిగా ఆ హృదయ సింహాసనాల మీద నీవు ఆసీనుడవునట్లుగా, నిన్ను ఆహ్వానించుకున్నట్లుగా ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం ఇచ్చారు. ఈ రోజు నూతన హృదయాన్ని సంపాదించుకున్నట్లుగా పరిశుద్ధాత్మతో మమ్మను అభిషేకించమని ఆయన, మమ్మను పరిశుద్ధపరచము తండ్రి. మరింత ఆసక్తితో నిన్ను వెంబడించుటకు, నీ సాక్షులుగా బ్రతుకుటకు ఆ ఒక్కొక్కరికి సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.